పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం దుర్బిల్లి గ్రామంలో ఎస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి షేక్ గౌజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ బివిజి శంకర్రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా విని యువత ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువుకున్న యువత ఎక్కువగా ఉన్నారని, యువత చదువు కోసం ఎస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ గ్రంథాలయం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో మెటీరియల్స్ ఉన్నాయని, వీటిని యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాలయానికి వచ్చి కనీసం సంతకమైన వచ్చే విధంగా నేర్చుకోవాలని సూచించారు. నుంచి సుమారు అక్కడ 150 మంది పిల్లల వరకు కవర్ అవుతున్నారు సార్ ఓవరాల్గా ఇది. అయితే ఈరోజు మన మధ్య ఉన్నటువంటి చైర్మన్ గారు మన వేదిక మీద ఉన్న సర్పంచ్ గారు గౌస్ గారు, అలాగే మా ఆర్గనైజేషన్ నమస్కారాలు, అలాగే విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు ఇలా రావడం, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నేను ఆ మధ్య విన్నాను, ఈ ఊళ్ళో లైబ్రరీ పెట్టుకొని సొంతంగా రన్ చేసుకొని చదువుకుంటున్నారు అనేది. అది చాలా ఉత్తేజం అనిపించింది, చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్. ముఖ్యంగా గ్రామస్తులను అభినందిస్తున్నాను. గ్రామస్తులకి ఆ రకమైన కోరిక ఉండడం, చదువుకోవాలని, పిల్లల్ని చదివించాలని కోరిక ఉండడం, దానికి ఆ ప్రయత్నానికి గౌస్ లాంటి వాళ్ళు అలాగే మిగతా పెద్దలు సహకరించడం అనేది చాలా సంతోషం, ఆదర్శనీయమైన పని ఇది. అందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా కలిసి అభినందిద్దామని నేను ఈరోజు వచ్చాను. పార్వతీపురంలో ఈరోజు ఒక ప్రోగ్రాం అయింది. బిర్సా ముండా గారి జయంతి ఈరోజు. బిర్సా ముండా అంటే ఆయన మన ఆదివాసీ హక్కుల కోసం 100 ఏళ్ల క్రితం పోరాడిన వ్యక్తి. ఆయన పేరు మీద ఈరోజు ఆదివాసీ ఆత్మగౌరవ దినోత్సవం జరుగుతుంటుంటే, అందులో భాగంగా అధికారికంగా నేను పార్వతీపురం ఐటీడీలో ప్రోగ్రాంలో పాల్గొన్నాను. తర్వాత మీ ఊరు సర్పంచ్, పాత సర్పంచ్ గారిని అడిగాను, మీ ఊళ్ళు ఇప్పుడు వెళ్తే ఎవరైనా ఉంటారా, ఎవరు పనులోకి వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడికి వచ్చి ఎక్కడ చూడాలో తెలియదంటే ఆయన వెంటనే ఫోన్ చేసి మీతో మాట్లాడి ఉంటారు. మీరందరూ మిమ్మల్ని అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ మంచి కార్యక్రమం ప్రతి చోట జరగాలి, ఎందుకంటే చదువే మన ఆయుధం. ఒకప్పుడు విల్లంపుల ఆయుధాలు అయితే ఇప్పుడు విద్యాబుద్ధుల ఆయుధాలు. సవర బ్రహ్మ, అది అక్షర బ్రహ్మ ఆలయం కూడా చూశాను. సవర భాష పిల్లలు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. నాకు నేర్పాలి, ఎందుకంటే మన భాషను మనం కాపాడుకోవాలి. అది మన సంస్కృతి మనం కాపాడుకోవడంతో పాటు మనం మిగతా ప్రపంచంతో పోటీ పడాలి. మన సంస్కృతి వదలకూడదు, అలానే మిగతా ప్రపంచంతో పోటీ పడడం కూడా మానకూడదు. ఆ రకంగా యువత తయారవ్వాలి. ఇప్పుడు మనం బాగుపడడానికైనా చెడిపోవడానికైనా సమాన అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్, ఒకప్పుడైతే మాకు ఎక్కడో పుస్తకం చూస్తే కానీ దొరికేది కాదు, ఏదో గ్రంథాలయంకి వెళ్తే కానీ. ఇప్పుడు సెల్ ఫోన్లో చూసి గూగుల్ చూస్తే వెంటనే మనం మన అనుమానం నివృత్తి చేసుకోవచ్చు. ఆ సెల్ ఫోన్ని మనం మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. మంచికి వాడుకుంటే మనం పైకి వస్తాం, చెడుకి వాడుకుంటే ప్రాబ్లం వస్తుంది.
అయితే మంచిగా వాడుకునే బుద్ధి మీలో ఉండబట్టి నా యొక్క నమస్కారములు. ఈరోజు అంటే అనుకోకుండా కూడా సార్ ఇప్పుడే చెప్పారు, మనకి చాలామంది కూడా కోడి పని మీద జీడి తోటల మీద వెళ్ళిపోవడం, పొలాలకు వెళ్ళిపోవడం గురించి కూడా ఈరోజు ఎవరు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కమిషనర్ గారికి మనందరికీ ఒక ధన్యవాదములు. అలాగే వివిధ వచ్చినటువంటి